Subscribe to our channel. Click on bell icon, you never miss any update. Hello, welcome to you to the manual testing interview questions. Frequently asked interview questions అని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఈ ఫస్ట్ పార్ట్ వచ్చి బిగినర్స్ మాడ్యూల్. దీంట్లో 21 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి జనరల్గా ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, ఎవరైతే నా కోర్స్ తీసుకున్నారో, ఎవరైతే ఫ్రెషర్ ఉన్నారో వాళ్ళు జాబ్స్కి ట్రై చేసేప్పుడు మీకు కామన్గా వచ్చే క్వశ్చన్స్ ఇవి. ఓకే, ఇంకా నెక్స్ట్ పార్ట్ 2లో ఏం చేస్తానంటే కొంచెం అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఇస్తాను. దీంట్లో బిగినర్స్ మాడ్యూల్ వాటికి కవర్ చేశాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద బిగినర్స్ మాడ్యూల్. ఓకే, ఎస్, సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మాన్యువల్ టెస్టింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఇంటర్వ్యూ మిమ్మల్ని అడగచ్చు, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ ఎస్డిఎల్సి? రైట్, సో నా కోర్స్ ఎవరైతే తీసుకున్నారో ప్రీవియస్గా వాళ్ళకి నేను చెప్పే ఈ క్వశ్చన్స్ అన్నిటి మీద ఐడియా ఉంటుంది యాక్చువల్గా. ఓకే, ఎస్, నేను మళ్ళీ ఈ క్వశ్చన్స్కి నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. ఓకే, కానీ జస్ట్ బ్రీఫ్ ఇస్తాను వాటి గురించి. రైట్, మీరు ఇంకొంచెం రీసెర్చ్ చేసుకోండి. ఫైన్. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఎస్డిఎల్సి? ఎస్డిఎల్సి అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎస్డిఎల్సి? సో ఎస్డిఎల్సి అనేది రాకెట్ సైన్స్ సబ్జెక్ట్ ఏం కాదు. ఎస్డిఎల్సి అంటే డెవలప్మెంట్ స్ట్రక్చర్, ఒక ప్యాటర్న్, ఒక ఫార్ములా, అప్లికేషన్ని ఎలా డెవలప్ చేయాలి అనే ఒక ఫార్ములా, ఒక గైడ్ లైన్, ప్రోటోకాల్ అంటాం టెక్నికల్గా. ఏంటంటే ఆ ప్రోటోకాల్ అంటే సెట్ ఆఫ్ రూల్స్. మీరు ఆ రూల్స్ ఫాలో అయ్యే అప్లికేషన్ డెవలప్ చేస్తే మీరు మీ గోల్ రీచ్ అవ్వచ్చు. మీ గోల్ ఏంటి? డెవలపింగ్ అన్ అప్లికేషన్ విత్ ఇన్ ఎ గివెన్ కాస్ట్, టైమ్ అండ్ క్వాలిటీ. మీరు ఇవి అచీవ్ కావాలి అంటే మీరు ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. మీరు అచీవ్ కావాలంటే ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో ఎస్డిఎల్సి అనేది ఒక ప్రాసెస్. ఓకే, ఎస్, సో ఈ ప్రాసెస్లో చాలా ఫేజెస్ ఉన్నాయి. ఏంటా ఫేజెస్? రిక్వైర్మెంట్ కలెక్షన్, అనాలిసిస్, డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్, రిలీజ్ అండ్ మెయింటెనెన్స్. ఎస్డిఎల్సిలో ఉన్న ఒక్కొక్క ఫేజ్ మీకు తెలుసు, ఒక్కొక్క ఫేజ్లో ఏమేమి జరుగుతుంది అనేది. రైట్, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఇంపార్టెన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టర్ అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఎస్, యాక్చువల్గా ఇంటర్వ్యూయర్ ఇలా అడగవచ్చు మిమ్మల్ని, సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఎందుకు చేయాలి, టెస్టర్ అవసరం ఏముంది కదా. ఎస్, సో ఇంటర్వ్యూ అలా క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆల్రెడీ ఇది డిస్కస్ చేద్దాం క్లాస్ 1లో. రైట్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో. మనం ఒక అప్లికేషన్ని ప్రాపర్గా టెస్ట్ చేయకపోయినా ఆర్ టెస్ట్ చేయకుండా మార్కెట్లోకి రిలీజ్ చేసిన అప్లికేషన్ అనేది ఒక డిజాస్టర్ అవుతుంది కదా. ఎస్, చాలా ట్రాజడీస్ కూడా జరిగాయి ఒకప్పుడు. అప్లికేషన్ టెస్టింగ్ సరిగా చేయకుండా రిలీజ్ చేసి చాలా కన్సిక్వెన్సెస్ కూడా చూశారు. ఫైన్. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంపార్టెంటా? ఎస్, ఇండీడ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సాఫ్ట్వేర్ని టెస్ట్ చేయకుండా మనం రిలీజ్ చేయలేము. ఓకే, రిలీజ్ చేసిన బై ఛాన్స్ అవి చాలా బగ్స్ ఉంటే క్లయింట్ దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఓకే, టెస్టర్ ఎందుకు టెస్ట్ చేయాలి? నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, డెవలపర్ కూడా యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, కోడ్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ చేస్తారు, కానీ అదొక మాడ్యూల్ వరకే. ఓకే, ఎస్, వాళ్ళు ఏదైతే సోర్స్ కోడ్ చేశారో దాని మీద వరకు వారు మాత్రమే టెస్ట్ చేస్తారు. మనం ఏం చేస్తాం యాజ్ ఎ టెస్టర్? ఒక యూజర్ లాగా, రైట్, యూజర్ పర్స్పెక్టివ్లో యూజర్ అప్లికేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు అలా మనం అప్లికేషన్ని టెస్ట్ చేసి చూస్తాం. అప్పుడే దాని యాక్చువల్ బిహేవియర్ అనేది మనకు తెలుస్తుంది. రైట్, ఎస్, అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్, డెవలపర్ చేసిన అప్లికేషన్, డెవలపర్ డెవలప్ చేసిన అప్లికేషన్, ఈ రెండు మ్యాచ్ అవుతున్నా లేదా అని డిసైడ్ చేసేది మీరు కదా. మీరు టెస్ట్ చేసి అప్లికేషన్ బాగుంది అంటే రిలీజ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ టెస్టర్. నెక్స్ట్, వాట్ ఈస్ ఫీజిబిలిటీ స్టడీ? ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ యాక్చువల్గా. ఒకసారి రిక్వైర్మెంట్ కలెక్షన్స్, మీకు బిఏ ఏం చేస్తాడో క్లయింట్తో ఇంటరాక్ట్ అయ్యి తను రిక్వైర్మెంట్ అన్ని కలెక్ట్ చేసుకుంటాడు. కలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మూమెంటే మనం డెవలప్మెంట్కి వెళ్ళిపోము. ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఫీజిబిలిటీ స్టడీ చేస్తాం. బిఏ చేస్తాడు జనరల్గా, ఆర్ అది ఇంపార్టెంట్ స్టెప్ కాబట్టి ఏ సీనియర్ డెవలపర్
ఓకే, మేనేజ్మెంట్ అందరు కూర్చొని డిస్కస్ చేస్తారు. సో ఏం చేస్తారు ఈ ఫిజిబిలిటీ స్టడీలో అంటే యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ మనం చేయగలుగుతామా లేదా, క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని మనం ఫుల్ఫిల్ చేస్తామా లేదా, ఈ బడ్జెట్లో అది వస్తుందా లేదా, మనం ఎవరెవరిని హైర్ చేసుకోవాలి, ఈ టెక్నాలజీ మనకు సూటబులా కాదా, ఈ టెక్నాలజీ అప్లికేషన్కి సూటబులా కాదా, అన్ని ప్రతి విషయాన్ని గురించి మనం డిస్కస్ చేస్తాం. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, అప్లికేషన్ సెలీనియంలో టెస్ట్ చేయాలి అని క్లయింట్ చెప్పాడు. మన దగ్గర సెలీనియం టెస్టర్స్ లేరు. సో ఏం చేస్తాం, సెలీనియం టెస్టర్ని హైర్ చేసుకుంటే ప్రాజెక్ట్కి వర్కౌట్ అవుతుందా, దట్ ఈస్ పాయింట్ 1. ఓకే, సో ఫైనాన్షియల్గా చెక్ చేయాలి, లైక్ టెక్నాలజీ వైజ్ ఆల్సో వీ నీడ్ టు చెక్ ఇట్. ఈ పర్టికులర్ క్లయింట్ చెప్పిన రిక్వైర్మెంట్స్ ఏదో టెక్నాలజీ చెప్పాడు, మన దగ్గర టెక్నాలజీ ఉందా, ఎస్, అది వర్క్ అవుతుందా, అండ్ బడ్జెట్, కాస్ట్, టైం, ఇలాంటివన్నీ ఫిజిబిలిటీ స్టడీలో డిస్కస్ చేస్తారు. ఫిజిబిలిటీ స్టడీ ఓకే అంటేనే ఇట్ విల్ గో ఫర్దర్. ఫిజిబిలిటీ స్టడీలో బై ఛాన్స్ ఫెయిల్ అయిందనుకోండి, రిక్వైర్మెంట్ కలెక్షన్ దగ్గర టెక్నికల్గా ప్రాజెక్ట్ ఆగిపోయినట్టే, ఇట్ విల్ నాట్ go further. So this is a very important step which decides whether to intake the project or whether to reject the project. Okay, yes. Next, what are SDLC models? Can you please explain? See, SDLC models, what does SDLC stands for? Software development life cycle. What software development life cycle contains? It contains the phases. Then what is this SDLC models? SDLC models అంటే ఏంటి? See, ఏ అప్లికేషన్ అయినా ఒకటే ప్రాసెస్లో డెవలప్ అవ్వదు. అప్లికేషన్ ఒక కాంప్లెక్సిటీ, రైట్, ఆర్ అప్లికేషన్ ఫంక్షనాలిటీస్, క్లయింట్ నీడ్స్, మీకు మీ ఆర్గనైజేషన్కి అలాంటి అప్లికేషన్ మీద ఉన్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఓకే, దాన్ని బట్టి అసలు మీరు ఎలాంటి మాడ్యూల్ యూస్ చేయాలి. అసలు ఎస్డిఎల్సి మోడల్ అంటే ఏంటంటే ఏం లేదండి, ఎస్డిఎల్సి మోడల్స్లో కూడా మనం చూసినట్టుగానే అన్ని ఫేజెస్ ఉంటాయి. రిక్వైర్మెంట్ కలెక్షన్ ఉంటుంది, అనాలిసిస్ ఉంటుంది, డిజైనింగ్ ఉంటుంది, టెస్టింగ్ ఉంటుంది, రిలీజ్, మెయింటెనెన్స్, అన్ని ఫేజెస్ ఉంటాయి. ఓకే, కానీ ఆ ఫేజెస్ని ఎలా వాడాలి అనేది డిఫరెన్స్. ఓకే, సో వాటర్ ఫాల్ మోడల్లో అన్ని మాడ్యూల్స్ వాడతాం, ఒక్కొక్కసారి వస్తుంది. ఇటరేటివ్లో కొన్ని 2 times 3 times వస్తాయి కొన్ని ఫేసెస్. అలా ఫేసెస్ని డిఫరెంట్గా యూస్ చేయడంనే ఎస్డిఎల్సి మోడల్స్. ఎందుకంటే అన్ని అప్లికేషన్స్ ఒకలాగా డెవలప్ అవ్వవు, రైట్, అన్ని అప్లికేషన్స్ ఒకేలాగా ఉండవు, అన్ని ఫంక్షనాలిటీస్ ఒకేలా ఉండవు, అన్ని అంటే అప్లికేషన్ కాంప్లెక్సిటీ మీకు ఆ అప్లికేషన్ తాలూకా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు ఏదైనా మాడ్యూల్ సెలెక్ట్ చేసుకుంటారు ఆర్గనైజేషన్స్. ఓకే, జనరల్గా ఇప్పుడు మార్కెట్లో ఉన్నవి అండ్ మోస్ట్ కామన్గా ఇప్పుడు యూస్ చేస్తుంది మాత్రం అజైల్ ఆర్ ఇంకా చెప్పాలంటే స్క్రమ్ మోడల్ ఇప్పుడు మనం కామన్గా ఆర్గనైజేషన్లో యూస్ చేస్తున్నాం. నెక్స్ట్, వెరిఫికేషన్ ఆర్ స్టాటిక్ టెస్టింగ్. వెరిఫికేషన్ అన్న ఒకటే, స్టాటిక్ టెస్టింగ్ అన్న ఒకటే. దే మే ఆస్క్ యూ వెరిఫికేషన్ టెస్టింగ్ టెక్నిక్స్ ఏంటి, ఆర్ వాట్ ఈస్ వెరిఫికేషన్. ఓకే, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ సంథింగ్ అబౌట్ స్టాటిక్ టెస్టింగ్. సో ఇలాంటి ఏ క్వశ్చన్ అన్న అడగచ్చు. స్టాటిక్ టెస్టింగ్ ఆర్ జనరలీ డన్ ఆన్ డాక్యుమెంట్స్ అండి. ఏదైతే అప్లికేషన్ డెవలప్మెంట్ కోసం మనం డెవలప్ చేసిన ఏదైతే ఈ డాక్యుమెంట్ ఉంటుందో ప్రతి డాక్యుమెంట్ మీద మనం వెరిఫికేషన్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే టు చెక్ ద కరెక్ట్నెస్ అండ్ కంప్లీట్నెస్ ఆఫ్ ద డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్లో ఎంతవరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ ఆ డాక్యుమెంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, ప్రతి డాక్యుమెంట్ని మనం వెరిఫై చేయాలి. ఎవరు చేస్తారు అంటే ఒక టెస్ట్ కేసెస్ ఉందనుకోండి, ఎవరు రాస్తారు, టెస్ట్ ఇంజనీర్. ఆ రాసిన ఆథర్ వాళ్ళ సుపీరియర్ పర్సన్ అన్నట్టు వాళ్ళు వెరిఫై చేస్తారు. అంటే టెస్టింగ్ డాక్యుమెంట్స్ అనే టెస్టింగ్ ఫీల్డ్లోనే అవుతాయి, రైట్, డిజైనింగ్ అని డిజైన్ ఫేస్లోనే, ఆర్ డిజైన్ అన్ని డిజైనర్స్తోనే, ఆర్ డెవలప్మెంట్ డాక్యుమెంట్స్ అన్ని డెవలపర్స్ రివ్యూ చేస్తారు, మేనేజ్మెంట్ డాక్యుమెంట్స్ అన్ని మేనేజ్మెంట్ పీపుల్ రివ్యూ చేస్తారు. అలా ఓకే, ఏ డాక్యుమెంట్ అనేది ఆ పర్టికులర్ ఎన్వైర్న్మెంట్లో రివ్యూ జరుగుతుంది. టెస్ట్ కేసెస్ ఉందనుకోండి, ఎస్, ఒక టెస్ట్ లీడ్ రివ్యూ చేస్తాడు, టెస్ట్ లీడ్ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ రాస్తాడు. ఓకే, టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ని టెస్ట్ మేనేజర్ రివ్యూ చేస్తాడు. అలా ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కంప్లీట్ ఆ డాక్యుమెంట్ అంతా కంప్లీట్ ఉందా, కరెక్ట్ ఉందా చూడాలి. ఇది క్వాలిటీకి ఎలా లింక్ అయి ఉందంటే జస్ట్ అండర్స్టాండ్ దిస్ లాజిక్. ఒక ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఉంది అనుకుందాం, దీంట్లో ఒక మిస్టేక్ వచ్చింది, ఆర్ యువర్ సిస్టమ్ అనలిస్ట్ ఇది డెవలప్ చేసేటప్పుడు ఒక మిస్టేక్తో దాన్ని డెవలప్ చేశాడు, ఆర్ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఒక రాంగ్ ఫంక్షనాలిటీ ఇచ్చారు. డెవలపర్ ఏం చేస్తాడండి, ఆ రాంగ్ ఫంక్షనాలిటీతోనే అప్లికేషన్ డెవలప్ చేస్తాడు. టెస్టర్ కూడా అది రాంగ్ ఫంక్షనాలిటీ ఉన్నా పర్లేదు యాక్సెప్ట్ చేస్తాడు, ఎందుకంటే ఎఫ్ఆర్ఎస్లో ఉంది కదా. ఎట్ ది ఎండ్ client will receive a wrong project, right? So there is deviation.
సో ఈ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ నేను డెవలపర్కి టెస్టర్కి ఇచ్చే కన్నా ముందే నేను వెరిఫై చేసి ఉంటే ఐ వుడ్ హ్యావ్ ద స్టాప్ ద బగ్, అంటే బగ్ రాకుండానే నేను కాపాడేవాడిని. సో దీన్ని ఏమంటామంటే ప్రివెన్షన్ అప్రోచ్ అంటాం వెరిఫికేషన్ని. అసలు బగ్ రాకుండానే చూసుకుంటున్నాం మనం. ఓకే, సో ఇలాంటి సినారియోస్ ఉన్నాయి. ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ చాలా వెరిఫికేషన్స్ అవుతుంది, దాని మీద చాలా మీటింగ్స్ జరుగుతాయి. సో జనరల్గా మిస్టేక్ ఉండదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. అలానే డైనమిక్ టెస్టింగ్ అంటారు, ఓకే, ఆర్ వ్యాలిడేషన్. వ్యాలిడేషన్ అంటే జనరల్లీ ఇట్ విల్ డన్ ఆన్ ద ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్స్. దీన్ని జనరల్గా మనం డైనమిక్ టెస్టింగ్ అంటాం. ఓకే, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ డైనమిక్ టెస్టింగ్? ఇట్ ఈస్ జనరల్లీ డన్ ఆన్, so dynamic testing is a part of validation and it is generally done on the executable code. Okay, the following factors are generally used, like unit testing, integration testing, functional, performance, security. All this falls under validation అని చెప్పొచ్చు మనం. ఓకే, సో డైనమిక్ టెస్టింగ్ అప్రోచ్ అంటే యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఫంక్షనల్, పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ టెస్టింగ్. ఓకే, యా, ఇది ఎప్పుడు అవుతుంది? కోడింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఎగ్జిక్యూటబుల్ కోడ్ అనేది ఎగ్జిక్యూటబుల్ మోడ్లో ఉన్నప్పుడు చేసే టెస్టింగ్ని డైనమిక్ టెస్టింగ్ అంటాం. ఎక్స్ప్లెయిన్ వైట్ బాక్స్ టెస్టింగ్ అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. దీనికన్నా ముందు యాక్చువల్గా మనం ఆప్టిమైజేషన్ టెస్టింగ్ చేస్తామా, ఎగ్జాస్టివ్ టెస్టింగ్ చేస్తామా? జనరల్గా మనం ఆప్టిమైజేషన్ టెస్టింగే చేస్తాం. ఆప్టిమైజేషన్ అంటే బెస్ట్ పాసిబుల్ వేస్తో టెస్ట్ చేయాలి. బెస్ట్ పాసిబుల్ వేస్, ఎందుకంటే మనం ఆల్ పాసిబుల్ వేస్తో మనం టెస్ట్ చేయలేం కనుక మనం ఓన్లీ బెస్ట్ పాసిబుల్ వేస్తో టెస్ట్ చేయాలి. బెస్ట్, సో ఈ బెస్ట్ పాసిబుల్ వేస్తో మనం టెస్ట్ చేయాలి అంటే మనకు కొన్ని టెక్నిక్స్ కావాలి. ఆ టెక్నిక్సే వైట్ బాక్స్ అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్. వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది జనరల్గా ఇట్ ఈస్ అ టెక్నిక్ విచ్ ఈస్ యూజ్డ్ బై ద డెవలపర్స్ టు పర్ఫార్మ్ ద కోడ్ లెవెల్ టెస్టింగ్. ఓకే, దాంట్లో వాళ్ళు యూస్ చేసే టెక్నిక్స్ ఏంటండి? స్టేట్మెంట్ కవరేజ్, లూప్ కవరేజ్, ప్యాటర్న్ బ్రాంచ్ కవరేజ్. అలానే టెస్టర్ కూడా బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్ యూస్ చేయాలి. ఎందుకు? టు పర్ఫార్మ్ ద ఆప్టిమైజేషన్ ఆఫ్ టెస్టింగ్. ఆప్టిమైజేషన్ లేనిది అసలు మనం టెస్టింగ్ చేయలేము. ఎగ్జాస్టివ్ టెస్టింగ్ అనేది పాసిబుల్ కాదు, ఆప్టిమలే చేయాలి. సో ఆప్టిమల్ చేయాలంటే మనం యూస్ చేయాల్సింది బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్ యాజ్ ఎ టెస్టర్. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ డెఫినేషన్ ఏం చెప్తుందంటే, మీరు అప్లికేషన్ని టెస్ట్ చేయాలంటే మీకు కోడ్తో అవసరం ఏం లేదు. ఓకే, మీకు ఫంక్షనాలిటీస్ ఉంటే చాలు. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. సో దీంట్లో ఏం టెక్నిక్స్ ఉన్నాయి? చాలా టెక్నిక్స్ ఉన్నాయండి బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్లో. జనరల్గా బౌండరీ వాల్యూ అనాలిసిస్, ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషన్, ఎర్రర్ గెస్సింగ్, స్టేట్ ట్రాన్సాక్షన్ టేబుల్, డెసిషన్ టేబుల్, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ యూస్ చేసి మనం టెస్ట్ డేటా కానీ టెస్ట్ కేసెస్ కానీ డిరైవ్ చేస్తాం టు గెట్ ద మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ఆప్టిమైజేషన్ టెస్టింగ్, ఎందుకంటే మనం ఎగ్జాస్టివ్ చేయలేం కనుక. ఓకే, నెక్స్ట్. సో బౌండరీ వాల్యూ అనాలిసిస్ అంటే ఏంటి? ఈక్వలెన్స్ క్లాస్ పార్టిషన్ ఏంటి? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్? ఓకే, లెట్స్ సీ 9th and 10th క్వశ్చన్. బౌండరీ వాల్యూ అనాలిసిస్. ఈ టెక్నిక్ ఎప్పుడు మనం యూస్ చేస్తామంటే, ఇన్పుట్ అనేది ఎప్పుడైనా రేంజ్ ఆర్ సైజ్ ఉన్నప్పుడు బౌండరీ వాల్యూ అనాలిసిస్ అనే బ్లాక్ బాక్స్ టెస్టింగ్ యూస్ చేయొచ్చు. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్లో బౌండరీ వాల్యూ అనాలిసిస్ ఏం చెప్తుంది అంటే, ఎర్రర్స్ అనేది బౌండరీ చుట్టుపక్కల వస్తాయని చెప్తుంది. ఇన్ అండ్ అరౌండ్ ద బౌండరీ కండిషన్, రైట్? రేంజ్ అనుకోండి, 15 to 40 అనేది రేంజ్. 15 ఒక రేంజ్, 40 అనేది అప్పర్ రేంజ్, 50 అనేది లోయర్ రేంజ్. ఈ ఎర్రర్స్ వస్తే ఈ రేంజెస్ దగ్గరే వస్తాయని బీవీఏ స్టాండర్డైజేషన్ చెప్తుంది. బీవీఏ స్టేట్స్ దట్ దెర్ విల్ బి పాసిబిలిటీ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ అండ్ అరౌండ్ ద బౌండరీ కండిషన్. సరే, బౌండరీ దగ్గర మీకు ఎర్రర్స్ వచ్చాయన్నప్పుడు తెలిసినప్పుడు ఏం చేయాలి? బౌండరీ దగ్గర టెస్ట్ చేయాలి. సింపుల్, మినిమం -1, మినిమం +1, మ్యాక్సిమం -1, మ్యాక్సిమం +1 మనం టెస్ట్ చేసినప్పుడు మనకు 4 వ్యాలిడ్ డేటా, 2 ఇన్వాలిడ్ డేటా వస్తుంది. ఓకే, ఇది బౌండరీ వాల్యూ అనాలిసిస్. నా కోర్సులో నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఐ గెస్ యూ పీపుల్ నో ఇట్. నెక్స్ట్, ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషన్. జనరల్గా ఒక టెస్ట్ డేటా డిరైవ్ చేయడానికి బీవీఏ ఎలోన్ అనేది సఫిషియెంట్ కాదు. చాలా కేసెస్లో ఒక రేంజ్ టైప్ ఒకటే చేస్తాం, కానీ రేంజ్ ప్లస్ డేటా మిక్స్ ఉంటుంది ఎక్కడైనా కూడా. ఆల్ఫా న్యూమరిక్ 4 to 16 క్యారెక్టర్స్ అని ఉంటుంది. ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ అనేది డేటా టైప్, 4 to 16 అనేది ఓకే రేంజే. సో ఎప్పుడైనా బీవీఏ ఈసీపీ రెండు మనం కలిపే టెస్ట్ డేటా డిరైవ్ చేయాలి. సో ఈసీపీ ఆర్ ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషన్ ఆర్ ఈక్వాలెన్స్ పార్టిషనింగ్ ఏం చెప్తుందంటే, మన ఇన్పుట్స్ని మనం ఒక గ్రూప్స్గా డివైడ్ చేయాలి. అంటే ఏదైతే సిమిలర్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేస్తుందో అంతా ఒక గ్రూప్, అంటే వ్యాలిడ్ అంతా ఒక దిక్కు రాయాలి, ఇన్వాలిడ్ అంతా ఒక సైడ్ రాసుకోవాలి సింపుల్గా.
ఓకే, సిమిలర్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేసేటివన్నీ ఒక సైడ్, వ్యాలిడ్ అంతా సిమిలర్ బిహేవియర్ కదా ఒక సైడ్ రాయాలి, ఇన్వాలిడ్ ఏమేమి ఉన్నాయి అవంతా ఒక సైడ్ రాయాలి. దీంట్లో వచ్చి ఒకటి, దాంట్లో నుంచి ఒకటి, దీనిలోంచి రెండు, దాంట్లో నుంచి రెండు తీసుకొని టెస్ట్ చేయండి అని ఈక్వాలెన్స్ క్లాస్ పార్టీషన్ చెప్తుంది. జనరల్ ఇక్కడ చూడండి, ఏజ్ బాక్స్ అనుకోండి 18 to 80, బిలో 18 అంతా ఇన్వాలిడే కదా, ఎబో 80 కూడా ఇన్వాలిడే, రైట్. సో బిలో 18 మొత్తం మనం ఒక కేటగిరైజ్ చేయొచ్చు, ఇన్వాలిడ్ కేటగిరీ. ఎబో 80 కూడా ఒక కేటగిరైజ్ చేయొచ్చు, ఇన్వాలిడ్ కేటగిరీ. మధ్యలో ఉన్నది వ్యాలిడ్. ఓకే, ఎస్. జనరల్గా ఇది మనం ఈసీపీతో చేయాలి, బీవీతో జనరల్గా దీన్ని మనం బీవీఏతో చేయాలి, ఈసీపీతో కాదు. మీకు డేటా అనేది ఎలా గ్రూప్స్గా డివైడ్ చేయాలో చెప్పడానికి మాత్రమే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 4 to 12 క్యారెక్టర్స్ ఉందనుకోండి, బిలో 4 క్యారెక్టర్స్ అంతా ఇన్వాలిడే కదా, 4 to 12 క్యారెక్టర్స్ వ్యాలిడ్, అండ్ అబౌట్ 12 క్యారెక్టర్స్ ఏదన్నా కూడా ఇన్వాలిడ్ గ్రూప్ కిందనే వస్తుంది. ఇలా మనం గ్రూప్స్ చేసుకోవాలి. ఇలా ఆల్ఫా న్యూమరిక్ ఓన్లీ వ్యాలిడ్ అన్నారు అనుకోండి, వ్యాలిడ్ ఏంటి, A to Z అంతే కదా, ఆల్ఫాబెట్స్ ఓన్లీ వ్యాలిడ్, నేమ్ బాక్స్ ఉంది, ఆల్ఫాబెట్స్ ఓన్లీ వ్యాలిడ్ అన్నారు వాళ్ళు. అంటే ఏంటి, A to Z అనేది మాత్రమే వ్యాలిడ్, ఇన్వాలిడ్ వచ్చేసి 0 to 9 అంటే నెంబర్స్ ఇన్వాలిడ్ ఉండొచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, సింబల్స్ కూడా ఇవన్నీ ఇన్వాలిడే ఉంటాయని అర్థం, రైట్. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ లోకలైజేషన్? మీరు చాలా వరకు ఇలాంటి అప్లికేషన్స్ లోకలైజేషన్ చూసుంటారు. లోకలైజేషన్ అన్న, L10 అండ్ టెస్టింగ్ అన్న ఒకటే. అంటే అప్లికేషన్ లోకల్గా బిహేవ్ చేయాలి. ఇప్పుడు మీరు చాలామంది ఈకామర్స్ వెబ్సైట్స్ చూసే ఉంటారు కదా, అది ఇండియాలో ఓపెన్ చేస్తే ప్రైస్ అనేది ఇండియన్ రూపీస్లో చూపించాలి, అదే సేమ్ వెబ్సైట్ మీరు యూఎస్లో ఓపెన్ చేస్తే డాలర్స్ లాగా చూపించాలి. అది అక్కడ లోకలైజేషన్, ఇది ఇక్కడ లోకలైజేషన్, రైట్. అంటే అప్లికేషన్, అన్ని అప్లికేషన్స్ కాదు, కొన్ని అప్లికేషన్స్కి అలాంటి బిహేవియర్ ఉంటుంది. ఓకే, ఏ రీజియన్లో ఓపెన్ చేస్తే ఆ రీజియన్ టైం కానీ, ఫార్మాట్ కానీ, డేట్ ఫార్మాట్ కానీ, లాంగ్వేజ్ కానీ ఆటోమేటిక్గా చేంజ్ అవ్వాలి. ఆర్ ఇంకా సింపుల్ అండి, మీరు ఫ్లైట్ బుక్ చేస్తున్నారు ఇండియా నుంచి, రైట్, అదేం చెప్పాలి మనం, ఇండియన్ టైం చూపించాలి, రైట్. అదే ఫ్లైట్ మీరు యూఎస్ నుంచి బుక్ చేస్తున్నారు అనుకోండి, యూఎస్ టైం చూపించాలి, రైట్. అంటే యూజర్ ఎక్కడున్నాడో ఆ లోకల్ టైంని అది అడాప్ట్ చేసుకొని చూపించాలి. ఓకే, దీన్ని మనం లోకలైజేషన్ అంటాం. మెయిన్గా కరెన్సీస్, డేట్ ఫార్మాట్స్, డేట్స్, టైమ్ జోన్స్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ ఈ లోకలైజేషన్ టెస్టింగ్లో. ఓకే, నెక్స్ట్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ STLC? మీకు STLC గురించి ఏం తెలుసు అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ STLC? సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. సో ఫస్ట్ థింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఒక పార్ట్ టెస్టింగ్లో మళ్ళీ ఫేజెస్ ఉన్నాయి, ఆ ఫేజెసే సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. అంటే SDLCలో ఉన్న ఒక ఫేజ్ టెస్టింగ్, ఆ టెస్టింగ్లో ఫర్దర్ ఫేజెస్ ఏమున్నాయి, అవి సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. ఇది టెస్టర్కి రిలేటెడ్ ఫేజెస్ అండ్ చాలా 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 ఇంపార్టెంట్ కూడా. ఓకే, సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్: టెస్ట్ ఇనిషియేషన్, టెస్ట్ ప్లానింగ్, టెస్ట్ డిజైనింగ్, టెస్ట్ ఎగ్జిక్యూషన్, డిఫెక్ట్ రిపోర్టింగ్, టెస్ట్ క్లోజర్. These are the phases in software testing life cycle. Test initiation అంటే స్టార్టింగ్ ఆఫ్ ద టెస్ట్. జనరల్గా టెస్ట్ స్ట్రాటజీ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు టెస్ట్ ఇనిషియేషన్ ఫేజ్లో. దెన్ ఆఫ్టర్ టెస్ట్ ప్లానింగ్ ఫేజ్కి వస్తుంది, మీ టెస్ట్ లీడ్ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తాడు. తర్వాత మనం టెస్ట్ కేసెస్ రాస్తాం, ఆ టెస్ట్ కేసెస్ అనేది ఎగ్జిక్యూటబుల్ అవుతాయి. టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అంతా బాగానే ఉంటే టెస్ట్ క్లోజ్ చేస్తాం, లేదు అంటే డిఫెక్ట్ రిపోర్ట్ చేస్తాం. రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ బగ్ ఫిక్స్ అయిన తర్వాత టెస్ట్ క్లోజ్ చేస్తాం. సో ఇవన్నీ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాల్సిందే. దీన్ని మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ టెస్ట్ డేటా? ఇవి ఇప్పటి నుంచి వచ్చే మనకు 3-4 క్వశ్చన్స్ అన్ని టెస్ట్ కేసెస్కి రిలేటెడ్వి అండ్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ టెస్ట్ డేటా? టెస్ట్ డేటా అంటే ఒక అప్లికేషన్ని మీరు టెస్ట్ చేయడానికి యూస్ చేసే డేటాని మనం టెస్ట్ డేటా అంటాం. ఓకే, ఆ టెస్ట్ డేటా ఒక్కొక్కసారి మీకు డెవలపర్ ఇవ్వచ్చు, ఆర్ మీకు యూజర్ వ్యాలిడేట్ కండిషన్స్ ఉన్నప్పుడు, ఒక యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉందనుకోండి, దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరే టెస్ట్ డేటా డిరైవ్ చేయాలి. ఎలా డిరైవ్ చేయాలి? BVA ECP కాన్సెప్ట్ యూస్ చేసి మీరు టెస్ట్ డేటా డిరైవ్ చేయాలి. కంప్లీట్ టెస్టింగ్లో యాజ్ అ టెస్టర్గా టెస్ట్ డేటా డిరైవ్ చేయడం కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, మీరు టెస్ట్ డేటా ప్రాపర్గా డిరైవ్ చేస్తే అప్లికేషన్ టెస్టింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. సో టెస్ట్ డేటా అంటే టెక్నికల్గా మీరు అప్లికేషన్ని, ఆ మాడ్యూల్ని, ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేయాలంటే మీరు యూస్ చేసే డేటాని మనం టెస్ట్ డేటా అంటాం.
Okay, next, what is test case and explain test case document fields. ఈ 14th and 15th క్వశ్చన్ నేను కంబైన్డ్గా చెప్తాను. ఓకే, వాట్ ఈస్ టెస్ట్ కేస్ అండ్ ఎక్స్ప్లెయిన్ టెస్ట్ కేస్ డాక్యుమెంట్ ఫీల్డ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు స్టార్ మార్క్ తీసుకోవచ్చు ఈ క్వశ్చన్కి. వాట్ ఈస్ టెస్ట్ కేస్? టెస్ట్ కేస్ అంటే డాక్యుమెంట్ విత్ అన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ కానీ ఆర్ ఎనీ ఫంక్షనల్ డాక్యుమెంట్ నుంచి ఒక టెస్ట్ కేస్ వస్తుంది. దాన్ని మనం ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అంటాం. ఓకే, ఎస్, ఏ టెస్ట్ కేస్ ఇస్ నథింగ్ బట్ ఏ డాక్యుమెంట్ విత్ అన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. కానీ ఇది ఎనఫా? కాదు, ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం సిస్టమ్ నుంచి? ఎప్పుడైనా యూజర్ యాక్షన్ ఉన్నప్పుడే సిస్టమ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. యూజర్ యాక్షన్ అంటే క్లిక్, రైట్, ఎంటరింగ్ సమ్ డేటా. మనం అప్లికేషన్ మీద యాక్షన్ ఉన్నప్పుడే రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. అందుకే ఏ టెస్ట్ కేస్ ఇస్ నథింగ్ బట్ ఏ డాక్యుమెంట్ విత్ యూజర్ యాక్షన్. ఏదో ఒక యాక్షన్ ఉంటే అప్పుడు రెస్పాన్స్ ఉంటుంది. సో ఏ టెస్ట్ కేస్ ఇస్ నథింగ్ బట్ ఏ డాక్యుమెంట్ విత్ యూజర్ యాక్షన్ అండ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఫైన్, కానీ ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం. ఏం చేద్దామంటే ఏ టెస్ట్ కేస్ ఇస్ నథింగ్ బట్ ఏ డాక్యుమెంట్ విత్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. ఎందుకు సీక్వెన్స్ ఆఫ్ అండ్ స్టెప్స్ ఆర్ సిరీస్ ఆఫ్ స్టెప్స్ అంటున్నానంటే, మీరు ఒక లాగిన్ ఆపరేషన్ ఉందనుకోండి, ఎక్స్పెక్టెడ్ ఏంటి? ఆ లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ పేజ్కి తీసుకెళ్ళాలి. అది బాగానే ఉంది, కానీ దానికి ఎన్ని యాక్షన్స్ ఉంటాయి? బ్రౌజర్ ఓపెన్ చేయాలి, యూఆర్ఎల్ రాయాలి కదా, యూజర్ నేమ్ రాయాలి, పాస్వర్డ్ రాయాలి, క్లిక్ ఆన్ సైన్ ఇన్ అనాలి. ఇవన్నీ యూజర్ యాక్షన్స్. అంటే ఒక్క ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ కొన్ని కేసెస్లో మనకు మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. అందుకే ఏ టెస్ట్ కేస్ ఇస్ నథింగ్ బట్ ఏ డాక్యుమెంట్ విత్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఆర్ సిరీస్ ఆఫ్ స్టెప్స్ విత్ యూజర్ యాక్షన్ అండ్ ఇట్స్ సబ్సిక్వెంట్ రెస్పాన్స్, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఇది మన డెఫినేషన్. టెస్ట్ కేసెస్ ఎన్ని టైప్స్ ఉంటాయి? వ్యాలిడ్ డేటాతో టెస్ట్ చేసే టెస్ట్ కేసెస్ని పాజిటివ్ టెస్ట్ కేసెస్ అంటాం. ఇన్వాలిడ్ డేటా ఆర్ ఆల్టర్నేట్ ఫ్లో కూడా మనం టెస్ట్ చేయాలి కదా, దాన్ని మనం నెగిటివ్ టెస్ట్ కేస్ అంటాం. టెస్ట్ కేసెస్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. అదొక సింపుల్ రూల్ ఉంది. నెక్స్ట్, వే టు రైట్ ద టెస్ట్ కేస్. 99% టెస్ట్ కేసెస్ ఎక్సెల్ షీట్లో రాయొచ్చు, నో ప్రాబ్లం, అండ్ ఇట్ ఈస్ రికమెండెడ్. అది కాదు, మీరు కొన్ని టూల్స్లో రాస్తాను అంటే మీరు జీరాలో కానీ ఏఎల్ఎంలో కానీ కూడా మీరు టెస్ట్ కేసెస్ రాయొచ్చు, ఆర్ ఎనీ అదర్ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్లో. కానీ ద కన్వీనియంట్ వన్ ఈజ్ ఎక్సెల్ షీట్. ఓకే, సో ఇది మీ ఎక్సెల్ ఓవర్వ్యూ. ఇలా ఉంటుంది. ప్రతి కంపెనీ వాళ్ళ ఓన్ టెంప్లెట్ మెయింటైన్ చేస్తుందండి. నా ఆర్గనైజేషన్లో ఉండే టెంప్లెట్, మీ ఆర్గనైజేషన్లో ఉండే టెంప్లెట్స్ ఏమి ఉండని అవసరం లేదు, కానీ ఆల్మోస్ట్ సిమిలర్ అలానే ఉంటుంది, కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాయి అంతే. ఓకే, ఎస్, సో ఇది ఒక మీకు జనరలైజ్డ్ టెంప్లెట్ ఉంది. చూడండి, ఒక ఫీల్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫీల్డ్ మీద జనరల్ ఇన్ఫర్మేషన్ వదిలేస్తే ఫస్ట్ కాలం ఏం చెప్తుంది? టెస్ట్ కేస్ ఐడి. ఓకే, ఇది ఒక నేమింగ్ కన్వెన్షన్ ఉంటుంది, ఆ కన్వెన్షన్ని ఫాలో అవ్వాలి. దాన్ని మనం టెస్ట్ కేస్ ఐడి అంటాం. ఇట్ ఈస్ ఎ లేబుల్ ఫర్ ద టెస్ట్ కేస్. నెక్స్ట్, టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్. మీ గోల్ ఏంటి, స్కోప్ ఏంటి, అసలు మీ టెస్ట్ కేస్ ఎందుకు రాస్తున్నారని టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్ రాయాలి. స్టెప్ నేమ్, యూజర్ యాక్షన్, ఓకే, ఆర్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనే ప్రాసెస్లో ఉంటుంది. ఇది యాక్చువల్గా ఏం రిప్రజెంట్ చేస్తుంది? స్టెప్ డిస్క్రిప్షన్ యాక్చువల్ రిజల్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. టెస్ట్ డేటా, ద డేటా విచ్ ఈస్ యూస్ టు పర్ఫార్మ్ ద స్టెప్ డిస్క్రిప్షన్. స్టెప్ డిస్క్రిప్షన్ ఏంటి? అది యూజర్ యాక్షన్. ఎంటర్ క్లిక్ ఆన్ పర్సనల్ బ్యాంకింగ్, క్లిక్ ఆన్ కార్పొరేట్ బ్యాంకింగ్. యూజర్ అప్లికేషన్ మీద ఏం చేయాలనుకుంటున్నాడో అది స్టెప్ డిస్క్రిప్షన్. ఆ స్టెప్ డిస్క్రిప్షన్ చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. క్లిక్ ఆన్ పర్సనల్ బ్యాంకింగ్ అంటే ఏమవుతుంది? అది రాయాలి. క్లిక్ ఆన్ కార్పొరేట్ బ్యాంకింగ్ అంటే ఏమవుతుంది? అది రాయాలి. అది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఇక్కడ వరకు టెస్ట్ కేసెస్ రాయడం. తర్వాత టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేయాలి మనం. ఓకే, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైతే స్టెప్ డిస్క్రిప్షన్ని మీరు ఎండ్ అప్లికేషన్ మీద ప్రాసెస్ చేస్తారో అప్పుడు మీకు రిజల్ట్ వస్తుంది, రైట్? దాన్ని మీరు యాక్చువల్లో రాయాలి. టెస్ట్ డిస్క్రిప్షన్ ఏం చెప్తే మీరు అది చేయాల్సిందే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు. టెస్ట్ డిస్క్రిప్షన్లో చెప్పినట్టుగా చేసినప్పుడు మీకు ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ మీరు యాక్చువల్లో రాయాలి. తర్వాత ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ రెండు కంపేర్ చేసి రెండు ఫైన్ అనుకోండి, పాస్, డీవియేషన్ అంటే ఫెయిల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అది టెస్ట్ కేస్ డాక్యుమెంట్ అండ్ ద ఫీల్డ్స్ ఇన్ ద టెస్ట్ కేస్. Next, so what is use case? Use case is nothing but actor action and system response. ఇది జనరల్గా ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్లో ఉంటుంది. యూస్ కేస్ అనేది లేదు అంటే మీకు ఇది ఒక సపరేట్ డాక్యుమెంట్ లాగా ఇస్తారు. యూస్ కేస్ యాక్టర్ ఏం చేస్తాడు అంటే యూజర్ ఏం చేస్తున్నాడు, సిస్టమ్ ఏం రెస్పాండ్ అవ్వాలి, రైట్, అనేది మీకు దాంట్లో డిస్కస్ చేస్తారు. ఐ విల్ షో యూ. ఇది ఒక ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్, శాంపిల్ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్. Use case is nothing but actor action and system response.
admin homepage. Admin login process. దీన్ని మనం యూస్ కేస్ అంటాం. Actor enters valid URL, system displays homepage. Click on admin login, system displays admin login page. అలా. Okay, so what the user is doing and how the system should respond అనేది actor action and system response. Okay, this is called use case. కొన్ని కేసెస్లో మీకు డైరెక్ట్ వస్తుంది, ఆర్ కొన్ని కేసెస్లో మీకు FRS డాక్యుమెంట్లో ఇంక్లూడెడ్ ఉంటుంది. నెక్స్ట్ 17th question, what is bug or defect, and can you explain bug life cycle? ఈ 17th and 20th question నేను కంబైన్డ్గా చెప్తాను. ఓకే, సో 17th స్కిప్ చేసి మనం 18thకి వెళ్దాం. వాట్ ఈజ్ FRS డాక్యుమెంట్? FRS డాక్యుమెంట్ అంటే ఫంక్షనాలిటీ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. ఏముంటుంది దీంట్లో? రైట్, all user actions or complete functionality of the applications from the user's perspective or from the client perspective. Okay, each and every information will be given of functionalities. ఫంక్షనాలిటీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ FRS డాక్యుమెంట్లో ఉంటుంది. FRS డాక్యుమెంట్ అనేది మీ రా మెటీరియల్. మీరు ఒక్కసారి FRS డాక్యుమెంట్ చదివి టెస్ట్ కేసు రాయగలిగితే మాన్యువల్ టెస్టింగ్ అంటే అంతే. దట్స్ ఇట్. అంటే అంత ఇంపార్టెంట్ ఆ డాక్యుమెంట్ అనేది. సో what is FRS document? It contains purely client requirements. Okay, next, test scenario. Test scenario అంటే ఏం లేదండి, ఇట్స్ అన్ ఆప్షనల్ డాక్యుమెంట్ అనుకోవచ్చు, కొన్ని కేసెస్లో చాలా మ్యాండేటరీ డాక్యుమెంట్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే టెస్ట్ కేస్ డాక్యుమెంట్ అనేది కొంచెం హై లెవెల్ డాక్యుమెంట్ టెస్ట్ కేసెస్తో కంపేర్ చేస్తే. ఎలా ఉంటుందంటే మన ఫ్లో ఫస్ట్ టెస్ట్ కేసెస్, ఫస్ట్ ఫంక్షనాలిటీ ఉంటుంది, ఫంక్షనాలిటీ ఆర్ రిక్వైర్మెంట్. ఒక ఫంక్షనాలిటీ రిక్వైర్మెంట్కి మనకు మల్టిపుల్ టెస్ట్ సినారియోస్ వస్తాయి. ఓకే, ఒక్క టెస్ట్ సినారియోకి మనకు మల్టిపుల్ టెస్ట్ కేసెస్ వస్తాయి. వన్ టెస్ట్ సినారియో మే కంటైన్ వన్ ఆర్ మల్టిపుల్ టెస్ట్ కేసెస్. ఇలా ఉంటుంది ఫ్లో. ఓకే, ఎస్, టెస్ట్ కేసెస్, ఇవన్నీ టెస్ట్ కేసెస్. సో టెస్ట్ కేసెస్ అన్నీ కలిపితే టెస్ట్ సినారియో. ఈ 3 టెస్ట్ కేసెస్ ఫాల్స్ అండర్ దిస్ టెస్ట్ సినారియో. ఓకే, అలా ఈ టెస్ట్ కేసెస్ ఫాల్స్ అండర్ దిస్ సినారియో. సో టెస్ట్ సినారియో అంటే ఏ మేజర్ టెస్ట్ కండిషన్, రైట్? లైక్ అడ్మిన్ ఈజ్ ఎ టెస్ట్ సినారియో అనుకుందాం. అడ్మిన్లో న్యూ బ్రాంచ్ క్రియేషన్ ఒక టెస్ట్ కేసు, రైట్? న్యూ బ్రాంచ్ అప్డేషన్ ఒక టెస్ట్ కేసు. సారీ, బ్రాంచెస్. అడ్మిన్ అనేది ఫంక్షనాలిటీ. ఓకే, బ్రాంచెస్ అనేది ఒక టెస్ట్ సినారియో, రైట్? ఆ బ్రాంచెస్లో క్రియేటింగ్ ఎ న్యూ బ్రాంచ్ ఒక టెస్ట్ కేస్, అప్డేటింగ్ ఎ న్యూ బ్రాంచ్ ఒక టెస్ట్ కేస్. అలా జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. సో టెస్ట్ కేస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ టెస్ట్ సినారియో. Okay, or a major test condition further splitted as test cases. Okay, ఇది యాక్చువల్గా ట్రాకింగ్ చేయడానికి కూడా ఈజీ. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ ట్రాకింగ్ ఆల్సో. నేను ఒకసారి మీకు టెస్ట్ సినారియో డాక్యుమెంట్ చూపిస్తే కొంచెం అర్థమవుతుంది. ఇది మీ టెస్ట్ సినారియో డాక్యుమెంట్ చూడండి. అడ్మిన్ లాగిన్కి ఇవన్నీ టెస్ట్ కేసెస్ మనం రాయాలి, ఆర్ రాసిన టెస్ట్ కేసెస్. అలానే టెస్ట్ సినారియో 2 దేనికి అది బ్యాంకర్ లాగిన్కి ఇవి మనం రాసే టెస్ట్ కేసెస్. అలా టెస్ట్ సినారియో ఈజ్ అ మేజర్ టెస్ట్ కండిషన్, దానికి ఫర్దర్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. నెక్స్ట్ FRS డాక్యుమెంట్ ఎక్స్ప్లెయిన్ చేసాం. వాట్ ఆర్ టెస్ట్ సినారియోస్? ఎస్. సో వాట్ ఈస్ బగ్ అండ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ బగ్ లైఫ్ సైకిల్? ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బగ్ అంటే ఏంటండి? ఇన్ సింపుల్ టర్మ్స్లో మనం అనుకున్నది కాకుండా అప్లికేషన్ వేరేలాగా వర్క్ చేస్తే ఎస్, దట్ ఈస్ ఎఫెక్టెడ్ విత్ ద బగ్. అప్లికేషన్ ఎప్పుడైతే మాల్ ఫంక్షన్ చేసిందో, అప్లికేషన్ ఎప్పుడైనా తప్పుగా బిహేవ్ చేసిందో, ఎస్, ఇట్స్ ఎ బగ్. సో ఎందుకు వస్తుంది బగ్? జనరల్గా కోడింగ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఎస్, ఈ బగ్ అనేది వస్తుంది. సరే, బగ్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి మరి? ఒక్కసారి టెస్టర్ బగ్ రిపోర్ట్ చేసిన తర్వాత అది ఏ ఫేసెస్లో వెళ్తుందో, రైట్, ఆ ఫేసెస్ని మొత్తం మనం బగ్ లైఫ్ సైకిల్ అంటాం.
ఓకే, ఈ లైఫ్ సైకిల్ ఎందుకు అంటే ఈజీగా టీమ్స్ మధ్యలో కోఆర్డినేట్ చేయడానికి, అసలు బగ్ స్టేటస్ ఎలా ఉంది తెలుసుకోవడానికి ఈ లైఫ్ సైకిల్ అనేది చాలా చాలా యూస్ఫుల్. ఓకే, ఎస్. సో నేను జనరల్గా బగ్ ఎలా ఫ్లో అవుతుందంటే జనరలైజ్డ్ బగ్ రిపోర్టింగ్ ఫ్లో ఇక్కడ ఇచ్చాను. న్యూ టెస్టర్ ఎప్పుడైనా న్యూ స్టేటస్తోనే ఒక డిఫెక్ట్ని ఐడెంటిఫై చేసి రిపోర్ట్ చేస్తాడు. ఏ న్యూ టెస్ట్ డిఫెక్ట్ హ్యాస్ బీన్ అక్కర్డ్. దాన్ని ఫస్ట్ యువర్ లీడ్కి అసైన్ అవుతుంది అది. ఓకే, లీడ్ ఒకసారి అప్రూవ్ ఇచ్చిన తర్వాత అది డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్ట్ ఇలాగానే మీ ఓకే కిరణ్ బగ్ పంపించాడు నేను తీసుకుందామని తీసుకోరు వాళ్ళు కూడా దాని మీద అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్ చేసి ఓకే బాగుంది అనుకుంటే అప్పుడు ఇన్ ప్రోగ్రెస్ అని ఆ బగ్ని వాళ్ళు ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తారు. లేదు మీరు సరిగ్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సో రిజెక్ట్ చేసేస్తారు బగ్ని. ఆర్ ఆల్రెడీ ఇచ్చిన బగ్ మళ్ళీ ఇచ్చారు, డూప్లికేట్ బగ్ అని మళ్ళీ రిజెక్ట్ చేసేస్తారు. ఆర్ అది చాలా ఇంపార్టెంట్ బగ్ అయి ఉండకపోవచ్చు, ఆర్ ఈ సినారియోకు అది సూటబుల్ అయి ఉండకపోతుండొచ్చు. అలాంటప్పుడు పోస్ట్ పోన్ చేస్తారు, దట్ ఈస్ డిఫర్డ్. ఓకే, ఎస్. జనరల్గా ఏం చేయాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి బగ్ని. ఓకే, యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, డెవలపర్ కొంచెం టైం తీసుకొని దాన్ని ఫిక్స్ చేస్తాడు. ఫిక్స్డ్ అనే స్టేటస్ ఇస్తాడు డెవలపర్. ఇవ్వగానే మీరు ఏమనుకోవాలి, ఓకే నా బగ్ని డెవలపర్ యాక్సెప్ట్ చేశాడు, తను ఆల్రెడీ ఫిక్స్ చేశాడు. చేసిన తర్వాత మీరు దాన్ని రీటెస్టింగ్ చేయాలి కదా. మీరు రీటెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ శానిటీ ఆర్ స్మోక్ టెస్ట్ చేయాలి. ఓకే, బిల్డ్ యాక్సెప్ట్ చేయాలి. చేసిన తర్వాత మీరు రీటెస్టింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ చేయాలి. అంత బాగానే ఉంటే మీరు వెరిఫైడ్ అనేసి దాన్ని క్లోజ్ చేయొచ్చు. మీకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి రీటెస్టింగ్లో, దాన్ని మీరు మళ్ళీ రీఓపెన్ చేయాలి. ఓకే, ఇలా ఆ బగ్ అనేది క్లోజ్ అయ్యే వరకు ఈ సైకిల్లో తిరుగుతూనే ఉంటుంది. రైట్, ఎస్. ఇలా కొన్ని క్వశ్చన్స్ నేను కవర్ చేశాను. ఇది జస్ట్ బేసిక్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, ఈ నెక్స్ట్ వచ్చే పార్ట్ 2లో రీటెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, ప్రయారిటీస్, సివియారిటీస్, ఓకే ఇంకొంచెం రియల్ టైమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి ఇంకా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవి బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆర్ బిగినర్స్ మాడ్యూల్ అనుకోవచ్చు. ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మనం కమింగ్ డేస్లో చూద్దాం. ఓకే, ఎస్. థ్యాంక్ యూ ఫర్ నౌ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు లైవ్ ట్రైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఆర్ సెల్ఫ్ లర్న్ వీడియోస్ పర్చేస్ చేయాలనుకున్నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, యూ కెన్ జస్ట్ వాచ్ దట్.